మంచోడు బాబు. చెప్పండి, పెట్టి ట్రైలర్ చాలా వెయిటింగ్ ఎట్లా అనిపిస్తుంది? నిజంగా నాకైతే గూజ్ బంప్స్ వచ్చాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు డ్యూల్ రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా కండల వీరుడు గెటప్ లో పులవాలంటుంది కండల రాజా అని సూపర్ గా ఉన్నాడు అనమాట. నిజంగా ఇలాంటి స్టోరీస్ అంటే యూత్ కి చాలా ఇన్స్పైర్ చేసే స్టోరీస్ ఇవి. వాళ్ళ ఫ్యాన్స్ కూడా చూసి రామ్ చరణ్ లాగే మనం కూడా బాడీని ఫిట్ గా ఉంచుకుందామని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ చెప్పనవసరం లేదు. ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఆయనకి ఆస్కార్ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అన్నీ వచ్చాయి. అలాగే చిరంజీవి శ్రీదేవి జోడీ అంటే ఎవర్ గ్రీన్. జగదేవి అతిలోక సుందర్ సినిమాకి ఇప్పుడు కూడా ఎవరు కూడా మర్చిపోలేరు. ఇప్పుడు రిలీజ్ చేసినా కూడా కొత్తగా రిలీజ్ అయింది, ఫ్రెష్ రిలీజ్ అనే ఫీలింగ్ వస్తుంది. సో వాళ్ళ పిల్లలే వీళ్ళిద్దరు కనుక టీషర్ట్ పైన శరత్ అది పెట్టి 27 అని చెప్పి రాసింది కదా, క్రికెట్ టీషర్ట్ పైన, దాని గురించి చాలా బాగుంది. అంతా బాగుంది. బుచ్చి డైరెక్టర్ బుచ్చిబాబు కదా, ఆయనకి ఏంటంటే ఇప్పటి జనరేషన్ కి నాడు ఎలా పట్టుకోవాలో తెలుసు. ఆ స్టైల్లో తీస్తున్నాడు. మనం చూస్తే గేమ్ చేంజర్ అది సినిమా మనల్ని చాలా నిరాశపరిచింది అనమాట. ఈ సినిమా అట్లా ఉండదు. ఈ సినిమా అయితే మాత్రం పాన్ ఇండియా లెవెల్ హిట్ అవుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని భాషలు కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని 2,000 కోట్లు కలెక్షన్ చేరుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే తెలుగు సినిమా 1,800 కోట్ల దగ్గర అయిపోయింది. పుష్ప 2 కావచ్చు, బాహుబలి 2 కావచ్చు. సో ఈ సినిమా అయితే 2,000 మార్కు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. తెలుగు సినిమా స్థాయి మాత్రం పెరుగుతుందని నేను అనుకుంటున్నాను ఈ సినిమాతో. వెల్కమ్.